పాలకూర ఉల్లికారం చేసుకుందాము. పాలకూర ఫ్రై కాకుండా ఇట్లా పాలకూరతో ఉల్లికారం చేసుకున్నా బాగుంటుంది. అందుకోసం ముందుగా మనం పాలకూరను ఒక 5 గంటల పాలు పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం కోసం ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొన్ని ఒలిచి పెట్టుకుని ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకోవాలి. కూరకి ఎల్లుల్లిపాయలు బాగా టేస్ట్గా ఉంటాయి. దాంట్లోనే కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తాలింపు గింజలు వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇలా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్, ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ముద్దలు వేసుకోవాలి. ఇది మనకి మంచి ఎర్రగా వేగి నూనె కొంచెం పైకి తేలి వరకు వేగాలి. ఇందులోని కొంచెం పసుపు, ముద్ద వేగిపోయి కొంచెం ఆయిల్ మనకి పక్కన వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. మొత్తం ఇట్లా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మగ్గిన తర్వాత ఆకుకూర కొంచెం అవుతుంది, పైగా సాల్ట్ కంటెంట్ కూడా ఆకుకూరలో ఉంటుంది. ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మన పాలకూర మొత్తం దగ్గరికి ఫ్రై అయినట్టు వచ్చి పక్కకి సైడ్ ఆయిల్ వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. దీన్ని వేడివేడి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. పాలకూర కూర కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.